బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఇక కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉండడం తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, వాళ్ళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కూడా ఎన్సీపీ నుంచి ఎన్డీఏకి నిన్న వెళ్లడం జరిగింది. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజున జరగనున్నటువంటి ఈ భేటీ చాలా కీలకం కానుంది. ప్రధాని మోదీ ఎప్పుడైతే విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారో ఇమ్మీడియట్ గా పార్టీకి చెందినటువంటి కీలక నేతలతో సమావేశమయ్యారు. అదే రోజు తర్వాత ఈ రోజున సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి మైదాన్లోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ భేటీ నిర్వహించున్నారు. దీనికి మంత్రి మండలి భేటీ అంటే నార్మల్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇందులో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. ఈ మంత్రి మండలి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల జూలై 20వ తారీఖు నుండి ఆగస్టు 11 వరకు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అందులో కీలకమైన బిల్లులకు సంబంధించి ఒక అంశం తెర మీదకి రానుంది. ముఖ్యంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ తన వ్యూహాలను పదును పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఎదుర్కోవాలి, ఎటువంటి సూచనలు చేయాలి, అలాగే ఇతర తమ అభిప్రాయాన్ని కలుపుకునేటువంటి పార్టీలను ఏ రకంగా కన్విన్స్ చేయాలనే దానిపై దృష్టి పెట్టనున్నారు. ఇక రెండవ కీలక అంశం ఏంటంటే రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5 రాష్ట్రాలలో తమకు
ఉన్నటువంటి కీలకమైన నేతలకు పదవులను ఇవ్వడం ద్వారా, అంటే వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో కొంతవరకు బలపడాలని భావిస్తోంది. ఇప్పటికే ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న కొందరు నేతలకు, అంటే ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నారో వారికి పార్టీ పరమైనటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వారిని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మోహరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల విధి విధానాలు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటిని గమనిస్తే ఈ 2-3 రోజుల కిందట మహారాష్ట్రలో జరిగిన ఏవైతే ఉందో మార్పు రాజకీయ పరిణామాలు, అక్కడ కీలకంగా వ్యవహరించిన నేతలు ఎవరైతే ఉన్నారో ప్రఫుల్ పటేల్ కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, వీరికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సూచన, అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలకు ఒక సూచన ఇస్తున్నారు. ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఇప్పటికే కొంతవరకు పార్టీని బలపడేలా చేసినటువంటి బండి సంజయ్కి ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డిని తిరిగి పార్టీకి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనప్పటికీ ఈ భేటీలో 2 మనం అంశాలని గమనించవచ్చు. ఒకటి, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, అవి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అలాగే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే పార్లమెంట్ స్థానాలకు జరుగుతున్నాయో వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. రెండవది, పార్లమెంటు సమావేశాల్లో జరిగే కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై చర్చ జరగనుంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ.